చాలా మంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్న ఒక రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇది. సో నీట్ 2027 కి సంబంధించి రోడ్ మ్యాప్ చేయండి మ్యామ్ అని అడుగుతున్నారు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ రోడ్ మ్యాప్ అనుకోండి, స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా సరే 2027 కి నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ షుడ్ బి ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. నా పేరు రమాదేవి, మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఏదైనా ఎగ్జామ్ కి స్ట్రాటజీ వేసుకోవాలి, ప్రిపరేషన్ మెథడ్స్ డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఎగ్జామ్ కి సంబంధించి నీకు కంప్లీట్ అవగాహన అయితే ఉండాలి. సో నీట్ లాంటి ఎగ్జామినేషన్ గురించి కంప్లీట్ అవగాహన అంటే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, మ్యామ్ సిబిటి మోడ్ కన్ఫర్మ్ అయిపోయిందా, నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? బికాస్ నీట్ ఎగ్జామ్ హ్యాస్ గెయిన్డ్ మోర్ పాపులారిటీ రీసెంట్ డేస్ లో అండ్ పిల్లలకి చాలా బాధాకరంగా కూడా మారిపోయింది. సో రీనీట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, దాని మీద బోల్డెన్ యుద్ధాలు కూడా జరిగాయి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ 27 మే కల్లా మీరు సిబిటి మోడ్లో రాస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇది ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సిబిటి మోడ్లోకి మారుతుంది అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదు అంటే, బహుశా అక్టోబర్ లోపు ఏ నిర్ణయము తీసుకోలేదు అంటే మాత్రం సిబిటి మోడ్లో జరగదు. అక్టోబర్ లోపు ఏదైనా మనకి జీవో కానీ రిలీజ్ అయితే అప్పుడు సిబిటి మోడ్లోకి వెళ్తుంది. ఎలా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ టఫెస్ట్కి ఫేస్ చేయడానికి మీ ప్రిపరేషన్ చేయండి. సో లెట్ us ఇమాజిన్ రీనీట్ ఎగ్జామ్ ఎలా జరిగిందో. యాక్చువల్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక 2025 అండ్ 26లో జరిగిన రెండు ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ ఒకటే లెవెల్లో ఉన్నాయి. ఈ యూట్యూబర్లు అందరూ కలిసి అరే అలా వచ్చిందంట ఇలా వచ్చిందంట అని ఇంత ఓవర్ యాక్షన్ ఏమీ అవసరం లేదు. నీట్ ఎగ్జామినేషన్ ఎస్ టఫ్నెస్ లెవెల్ అయితే కొంచెం పెరిగింది, 24 నుంచి టఫ్నెస్ లెవెల్ పెరిగింది, బట్ 24 వాజ్ ద టఫెస్ట్ వన్. 25 and 26 వాజ్ నాట్ ద టఫెస్ట్, నాట్ ద ఈజియెస్ట్, మోడరేట్లీ టఫ్ సైడ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. కొద్దిగా క్యాలిక్యులేషన్స్ లెవెల్స్ పెంచారు అండ్ లాజికల్ థింకింగ్ లెవెల్స్ పెంచారు. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద టఫెస్ట్. సో ఇలాంటి ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో టఫ్నెస్ లెవెల్ని దృష్టిలో పెట్టుకుని రెండో టార్గెట్ ఏముండాలి అంటే, వాట్ షుడ్ బి మై మార్క్స్ టార్గెట్. నేను ఎంత టార్గెట్, బికాస్ ఇదంతా సీట్ల కోసం మనం చేసేది. ఆ సీట్లో కండిషన్స్ బోలెడన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ అన్నిటినీ దాటుకుని కట్ ఆఫ్లో ఒకసారి చూసుకుంటే గనక రీనీట్ గురించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2026 రీనీట్ కట్ ఆఫ్లు అనమాట. ఇవి అప్రాక్సిమేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోద్దు. ఇక్కడ ఒక 7 మార్క్స్ అటు ఇటులో ఉంటాయి, 7 మార్క్స్ అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. సో ఓయూ రీజియన్, ఏయూ రీజియన్, ఎస్వియూ రీజియన్ లో మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు ఇలా చూసుకున్నా కూడా, మీ కట్ ఆఫ్లు మీరు దృష్టిలో పెట్టుకున్నా కూడా ఈ కట్ ఆఫ్లను దృష్టిలో పెట్టుకుని నాకు ఎన్ని మార్క్స్ వస్తే నేను బాగుంటాను. మీరు మినిమం టు మినిమం ఓసీ అయితే గనక యూ హ్యావ్ టు హ్యావ్ అ టార్గెట్ ఆఫ్, నేనైతే మాత్రం ఏమో నెక్స్ట్ ఇయర్ కొంచెం పేపర్ పొరపాటును కొద్దిగా ఈజీగా వచ్చింది అంటే కట్ ఆఫ్లు పెరిగిపోతాయి. ఇదొక చిన్న లాజిక్ అమ్మా. చాలా మంది పిల్లలు కానీ యూట్యూబర్లు కానీ పేపర్ టఫ్ వచ్చిందంట అది ఇది అంటారు, కానీ ఎంత టఫ్గా వచ్చినా కూడా కట్ ఆఫ్స్ వర్ వెరీ గుడ్. సో మీకు టఫ్ వచ్చిన కొద్దీ పేపర్ కట్ ఆఫ్స్ తగ్గుతాయి. పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్లు విపరీతంగా పెరిగిపోతాయి కదా. సో పేపర్ ఎప్పుడు ఈజీగా రాకూడదు. ఎనీవే, సో జనరల్ గా ఓసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 500 మార్క్స్ దగ్గరలో నాకు రావాలి అనుకోండి. ఓయూ రీజియన్ లో 450 వేసుకోండి. సో మీ మార్క్స్ గనక ఒక 530 టార్గెట్ గా పెట్టుకుని వెళ్దాం ఓసీ స్టూడెంట్స్. అదే నాకు ఆల్ ఇండియా కోటాలో రావాలి మ్యామ్, 560, 570 అబౌవ్ మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఇంకా బీసీ, ఏబిసిడి అందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఓయూ రీజియన్ లో కొద్దిగా కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి, బికాస్ నంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువ, అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ కూడా మీరు 480. సో నేనైతే మాత్రం 500 టార్గెట్ పెట్టుకోమని చెప్తాను. బీసీ స్టూడెంట్స్ కూడా 500 టార్గెట్ పెట్టుకోమని చెప్తాను. అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే గనక ఒక 350 పైన టార్గెట్ పెట్టుకోమని చెప్తాను. అదే ఎస్వియు రీజియన్ చూడండి 430 దగ్గరలోకి వెళ్ళిపోయింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయి కూడా ఎస్సీ ప్లస్ ఎస్టీ ఇద్దరికి కూడా నేను ఇచ్చే టార్గెట్ 420 మార్క్స్ మీరు టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అంటే మీ మార్క్స్ ఎలా ఉండాలి ఒకసారి అనాలిసిస్ చేస్తే, బయో, ఫిజిక్స్,
అండ్ కెమిస్ట్రీ అనాలిసిస్ చేసుకుంటే మీరు ఎవరైనా కూడా బయోలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో బయోలో 360కి అప్రాక్సిమేట్గా 340 మార్క్స్ వచ్చేసేయాలి. అప్రాక్సిమేట్గా బయోలో మీకు 340 మార్క్స్ వచ్చి తీరాలి. ఫిజిక్స్లో కనీసం 80 to 110 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. కెమిస్ట్రీలో 100 to 120 మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి. ఇది నేను చెప్పేది మినిమం టార్గెట్. ఆల్ ఇండియా కోటా రావాలి అన్న కూడా బోర్డర్లో వెళ్ళిపోతుంది. సో 340 + 110 + 120 వేసుకోండి. సో ఇక్కడ ఇలా వేసుకున్నా కూడా మీరు ఆల్ ఇండియా కోటాకి దగ్గరలో వెళ్తారు. సో ఈ టార్గెట్ మీ రెగ్యులర్ మాక్ టెస్ట్లో మీరు పెట్టుకుంటున్నారా లేదా? 1-2 మార్కులు SC ST వాళ్ళకి తగ్గచ్చు, బట్ నేను అది కూడా తగ్గించి చేయమని ఎప్పుడు చెప్పను. బట్ ఈ మాత్రం మినిమం మీరు స్కోర్ చేయాలమ్మా. బోటనీ జువాలజీలో 340 స్కోర్ చేయలేకపోతే నీట్ ఎగ్జామినేషన్ మీరు అసలు ప్రిపేర్ అవ్వడం వేస్ట్, మీరు ఎగ్జామ్ రాయడం కూడా వేస్ట్. నేనైతే అసలు 340 అనేది నా దృష్టిలో పనికిరాన్న మార్క్స్ అనమాట. నా దృష్టిలో 360కి 350+ మార్క్స్ బోటనీ జువాలజీలో ఉండాలి అని నేను చెప్తాను. అన్ని మార్క్స్ ఉండాలన్నమాట. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మాత్రం టార్గెట్ లేకపోతే ఆ ప్రిపరేషనే కాదు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? లెటస్ గో టు నేను 2 బైఫర్కేషన్స్ లో చెప్తాను. క్లాస్ 12 లో ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే డ్రాపర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో లెటస్ టేక్ 2 కేటగిరీస్. ఒకటి రైట్ నౌ క్లాస్ 12 చదువుతున్నారు అండ్ డ్రాపర్స్. డ్రాపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అలాగే క్లాస్ 12 లో చదివే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఎవరికైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ డేట్ అయితే ఒకటే, మేలోనే ఉంటుంది. కాకపోతే క్లాస్ 12 వాళ్ళకున్న పెద్ద హర్డల్ ఏంటి అంటే కనుక బోర్డ్స్. అందుకే చాలా మంది నీట్ కొట్టే వాళ్ళు ఎక్కువ మంది డ్రాపర్స్ ఎందుకుంటారు అంటే వీళ్ళు బోర్డ్స్, నీట్ అంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ ని, దాని కాంపిటీషన్ ని తట్టుకోవడం చాలా కష్టం. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ పార్ట్. సో బోర్డ్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి అండ్ కొంత హాఫ్ పార్ట్ ఆఫ్ ది మార్చ్ దీంట్లో వెళ్ళిపోతుంది. హాఫ్ పార్ట్ ఆఫ్ ది మార్చ్ వెళ్ళిపోతుందమ్మా బోర్డ్స్ ప్రిపరేషన్ లో. ఆషామాషి కాదు. ఏపీ స్టూడెంట్స్ అయితే, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇంకొంచెం పర్లేదు. ఏపీ స్టూడెంట్స్, CBSE స్టూడెంట్స్ అయితే మాత్రం జనవరి నుంచి ఫుల్ బోర్డ్స్ ప్రిపరేషన్ లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడిపోతారు. సో డ్రాపర్స్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి నో బోర్డ్స్. సో వీళ్ళకి టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ 12 వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. సో క్లాస్ 12 వాళ్ళకి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మనం ఆగస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయ్యేది మార్చ్లో సగం మాత్రమే ఉంటుంది, ఏప్రిల్. ఇది వీళ్ళ దగ్గర ఉన్న టైం. డ్రాపర్స్కి అయితే అలా లేదు, మొత్తం అన్ని రోజులు ఉంది కాబట్టి వీళ్ళు హ్యాపీగా చాలా బాగా చదువుకోవచ్చు. ఐ డోంట్ యూస్ ద వర్డ్ రిలాక్స్డ్ అనే పదం అయితే వాడను. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, వీళ్ళ దగ్గర డిసెంబర్ కూడా ఉంది, జనవరి కూడా ఉంటుంది, ఫిబ్రవరి కూడా ఉంటుంది, అండ్ మార్చ్ ఉంటుంది, అండ్ ఏప్రిల్ కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఫుల్ గా ఇన్ని మంత్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? బోర్డ్స్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఈ 2 మంత్లు బోర్డ్స్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఓన్లీ క్లాస్ 12 సిలబస్ ఏదైతే ఉందో, ఓన్లీ క్లాస్ 12 సిలబస్. బికాస్ మీ కాలేజెస్ లో కూడా క్లాస్ 12 సిలబస్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి 100% సిలబస్. నేను ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్లు, మట్టి మశానం ఇలాంటివి ఏం చెప్పను. ఖచ్చితంగా 100% సిలబస్ నేర్చుకోవాల్సిందే, నో కాంప్రమైజ్. ఎవడైనా యూట్యూబ్ లో వచ్చి ఈ 4 చాప్టర్లు చదువు 90% మార్క్స్ వస్తాయి, చచ్చినా నమ్మకండి. కష్టే ఫలి. మొత్తం 100% సిలబస్ నేర్చుకుంటేనే నీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేది. ఒక చాప్టర్ని తీసుకెళ్ళి ఇంకో చాప్టర్లో క్వశ్చన్లు అడిగేస్తా ఉంటే ఎట్లాగా? సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యూట్యూబ్లో చెప్పే ఈ 10 చాప్టర్లు చదవండి, 4 చాప్టర్లు చదవండి, అది ఇప్పుడు కాదు, చదవండి. అది ఎప్పుడు? ఇంకా మొత్తం టైం అంతా అయిపోయింది, నా దగ్గర ఏం దొరకట్లేదు, నాకు ఏం చెయ్యాలో తోచట్లేదు. అలాంటప్పుడు లాస్ట్ మినిట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కాదు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 100% 12th క్లాస్ సిలబస్ నేర్చుకోవాలి. బికాస్ నీట్లో
53 to 54% క్లాస్ 12 సిలబస్ నుంచి క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఒక్కొక్కసారి 57% ఆఫ్ పేపర్ క్లాస్ 12 సిలబస్ నుంచి వస్తుంది. సో క్లాస్ 12 సిలబస్ అక్టోబర్ వరకు ఫినిష్ చేసేయండి. నన్ను అడిగితే అక్టోబర్ మిడ్ వరకు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి మన పారాయణ టైప్, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లోనే సెకండ్ ఇయర్ సిలబస్ అయిపోతుంది, ఇంక సెకండ్ ఇయర్ లో రివిజన్ చేస్తారు. మరీ మంచిది, సూపర్ గా బోల్డ్ అంత రివిజన్ జరుగుతుంది. నెక్స్ట్ అక్టోబర్ మిడ్ నుంచి నవంబర్ డిసెంబర్ లో 100% అని చెప్పను, ఇక్కడ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇక్కడ వస్తారు జనాలు, మేడం నా ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఎలాగా వేస్ట్ అయిపోతే వేస్ట్ అయిపోయినట్లేనమ్మా, 100% దాని మీద మళ్ళీ మనము తెచ్చుకోలేము కమాండ్. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఇక్కడ వీలైతే 100% సిలబస్ కవర్ చేయండి, బికాస్ దిస్ ఈస్ రివిజన్. ఇది మీరు నేర్చుకునేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ లోనే నేర్చేసుకున్నారు, అయిపోయింది. దిస్ ఈస్ రివిజన్. ఫస్ట్ ఇయర్ సిలబస్ రివిజన్ చెయ్యాలి. రివిజన్ అంటే ఎలాగా? 1 షాట్ క్లాసెస్ వినడం, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం. చాప్టర్కి వచ్చి ఎన్ని పీవైక్యూస్ చేయాలి? మినిమం టు మినిమం 150 to 200 బిట్స్ సాల్వ్ చేయాల్సిందే. ఈ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను. మళ్ళీ మార్చ్ అండ్ ఏప్రిల్లో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో, ఎంటైర్ సిలబస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? క్లాస్ 12, క్లాస్ 11 అన్ని మొత్తం కలిపి కొట్టాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ చదవాలి లేదు, ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్ తీయడం, అవగొట్టడం అంటే ఏంటి? ఫార్ములా రివిజన్ చేయడం, ప్రాబ్లమ్స్ చేయడం, ఫార్ములా రివిజన్ చేయడం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువగా ఉండాలి. క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి. ఇలా మీ బైపీసీ వాళ్ళకున్న బ్యాడెస్ట్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే ప్రతిసారి క్లాస్ అనగానే ఇలా కూర్చుంటారు. బికాస్ బాటనీ జువాలజీ అంతా మెమరీ బేస్డ్, మొత్తం అలా వెళ్తా ఉంటుంది, దాంట్లో పెద్దగా లాజికల్ థింకింగ్ ఏమీ ఉండదు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇలాగే వినేస్తారు. నెవర్ ఎవర్ డూ దట్. యూ హ్యావ్ టు రైట్ అండ్ ప్రాక్టీస్. నేనైతే బాటనీ జువాలజీ కూడా రైట్ అండ్ ప్రాక్టీస్ చేయమనే చెప్తాను. సో రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి ఎక్కువ. కొన్ని వందల పుస్తకాలు రాసి పక్కన పడేయాలన్నమాట, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. సో ఇది క్లాస్ 12 వాళ్ళకి స్ట్రాటజీ ఉండాలి. నౌ కమింగ్ టు డ్రాపర్స్ కి గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. సెకండ్ డ్రాప్లు, థర్డ్ డ్రాప్లు ఇవన్నీ కాదు, కొడితే ఒక దెబ్బలో కొట్టేయాలి, అలా ఉండాలన్నమాట ప్లానింగ్. సో వీళ్ళకి ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. నేనేం చెప్తానంటే వీళ్ళకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సరే నవంబర్ వరకు తీసుకుందాం. ఈ 4 నెలల్లో వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే కంప్లీట్ అనే పదానికి మీనింగ్ తెలుసు కదా, 100% సిలబస్, నో కాంప్రమైజ్. ఈ చాప్టర్ వదిలేనా, రొటేషనల్ మోషన్ వదిలేనా, ఫ్లూయిడ్ మెకానిక్స్ వదిలేనా, నో వే. నువ్వు తీసుకున్నది డ్రాప్. నీ జీవితంలో 1 సంవత్సరాన్ని డెడికేట్ చేస్తున్నావు ఏదో సాధించడానికి. మళ్ళీ అందులో కూడా ఇది వదిలేనా, అది వదిలేనా, నీట్ వదిలేసాయి, అంతే, ఇంకేం లేదు. సో కంప్లీట్ సిలబస్ ఆఫ్ క్లాస్ 11 and 12 మొత్తం అయిపోవాలి. క్లాస్ 11, 12 1 షాట్లు వినడం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం. 1 షాట్లు వినడం. మళ్ళీ నేను నీట్ మేడం 0 నుంచి స్టార్ట్ చేస్తాను, కుదరదు, అంత టైం లేదు నీ దగ్గర, అంత ఎఫర్ట్ నువ్వు అంత ఎఫర్ట్ చేయలేవు. ఖచ్చితంగా 1 షాట్ వినాలి, వందల కొద్దీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మేడం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? అలా ఏం లేదు. 2 ఫస్ట్ ఇయర్ చాప్టర్లు, 2 సెకండ్ ఇయర్ చాప్టర్లు, 2 ఫస్ట్ ఇయర్ చాప్టర్లు, 2 సెకండ్ ఇయర్ చాప్టర్లు కలిపి కొట్టాలి. అది బాటనీ అయినా, జువాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా. నో కాంప్రమైజ్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్యారలల్ గా వెళ్ళిపోవాలి. నవంబర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఒక రివిజన్ అయిపోవాలి. నవంబర్ ఖచ్చితంగా ఒక రివిజన్ అయిపోవాలి. నెక్స్ట్ డిసెంబర్, జనవరిలో సెకండ్ రౌండ్ రివిజన్ జరగాలి. సెకండ్ రౌండ్ ఇది ఫాస్ట్ ట్రాక్ రివిజన్ అయి ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ఈ జనవరిలోనే నువ్వు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేసేసి ఉండాలి. ఫిబ్రవరి, మార్చిలో థర్డ్ రౌండ్ రివిజన్ జరగాలి. ఖచ్చితంగా థర్డ్ రౌండ్ ఓన్లీ ప్రాబ్లమ్స్ ప్లస్ ఫార్ములే. ఇంకెక్కడ క్లాసులు వినడాలు ఉండవన్నమాట. ఓన్లీ ప్రాబ్లమ్స్, ఫార్ములే. ఏప్రిల్ మంత్ ఫుల్ లెంత్ రివిజన్. ఏప్రిల్ మంత్ లో ఇంక రివిజన్లు పాడు ఏముండవు, ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయాల్సిందే. ఏప్రిల్ మంత్ లో ఎవ్రీ డే మాక్ టెస్ట్.
ఓ 3 గంటల మాక్ టెస్ట్ రాయడము, దాని పేపర్ ఆన్సరింగ్ చేసుకోవడము, మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడం, ఫార్ములా రివిజన్ చేయడం. నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తావు. మాక్ టెస్ట్ రాసిన తర్వాత పేపర్ అనాలిసిస్ తర్వాత మళ్ళీ ఫార్ములా రివిజన్, నెక్స్ట్ డేకి మళ్ళీ ఎగ్జామ్. ఎవ్రీ డే మాక్ టెస్ట్ రాయాలమ్మా. ఏప్రిల్ మంత్ లో ఖచ్చితంగా ఎవ్రీ డే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయాల్సిందే. ఈ మాత్రం 2-3 సార్లు రివిజన్ లేకపోతే మేడం ఫార్ములే గుర్తుండట్లేదు, ఇన్ని ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లం చూస్తుంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇలాంటి పదాలు నువ్వు వాడకూడదు అంటే ఖచ్చితంగా 3 రౌండ్స్ రివిజన్ జరగాలి. ఇక్కడ డీటెయిల్డ్ క్లాసెస్ వింటావు, డీటెయిల్డ్ గా స్లోగా ప్రాబ్లమ్స్ చేస్తావు. ఇక్కడ వెరీ ఫాస్ట్ గా 1.5x 2x స్పీడ్ లో క్లాసులు వింటావు. అలాగే ప్రాబ్లమ్స్ విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి, PYQ చేయాలి. థర్డ్ రౌండ్ కి వచ్చేటప్పటికి నో లిసనింగ్ టు క్లాసెస్, ఇంకా క్లాసులు వినడం పాడు ఏం ఉండదు. ఫాస్ట్ గా ఫార్ములా రివిజన్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ చేయడం. ప్రాబ్లమ్స్ చేయడమేనమ్మా. హౌ మెనీ ప్రాబ్లమ్స్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, షుడ్ I solve only PYQ? ఇవి రెండు రాంగ్ క్వశ్చన్స్. హౌ మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి? నో లిమిట్. కరెక్ట్ గా చెప్పాలి అంటే నో లిమిట్. నీకు ఆ చాప్టర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు చేయాల్సిందే. నేనేం చెప్తానంటే పర్ చాప్టర్, ఈచ్ చాప్టర్ 150 to 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. నిజంగా ఎవరు ఇన్ని చెయ్యరు, అందుకే నీట్ అంటే అందరికీ రాదు. నీట్ కొట్టాలి అంటే తెలివితేటలు కాదు, ఎవడైతే డెడికేషన్తో ఒక తపస్సులాగా ఒక కంప్లీట్ అనాలిసిస్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారో, దాంట్లోనే మునిగిపోయి ఉంటారో వాళ్ళు నీట్ కొడతారు. తెలివైన వాళ్ళని కాదు. ముందు డెడికేషనే ఉండదు, గివప్ ఇచ్చేస్తాం. 4 ప్రాబ్లమ్స్ చేస్తాము, రావు. ఈ ఫిజిక్స్ ఇంత అబ్బా అస్సలు ప్రాబ్లమ్స్ చేస్తే రావు. పోరాడాలి, ఇంకా ఎందుకు రాదు, నాకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, మన ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై KRD మ్యామ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. రికార్డెడ్ వీడియో ఉంటుంది, వీడియో సెక్షన్ లో హౌ టు సాల్వ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చూడండి అది. ఓకే, సో ప్రతి చాప్టర్ లో నుంచి 150 to 200 ప్రాబ్లమ్స్ మినిమం చేసి తీరాల్సిందే. షుడ్ ఐ డూ ఓన్లీ PYQ? నో, అ బిగ్ నో. ప్రాక్టీస్ బోల్డ్ అన్ని అదర్ ప్రాబ్లమ్స్. మీకు PYQs అసలు దొరికేవే చాలా తక్కువ ఉంటాయి. PYQs మెమరైజ్ చేసేస్తారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ రాంగ్. నేనేం చెప్తాను అంటే వాట్ ఐ టెల్ యూ ఈజ్ సాల్వ్ మినిమం 20 to 50 JEE PYQ. మినిమం 20 to 50 JEE PYQ పర్ చాప్టర్. ప్రతి చాప్టర్ కి మినిమం 20 to 50 JEE PYQ కూడా సాల్వ్ చేయమని చెప్తా. చేయలేను మేడం, నీట్ వదిలేసేయి. ఖచ్చితంగా ఈ లెవెల్ ప్రాక్టీస్ ఉండాల్సిందే. అసలు నేనైతే JEE ఎగ్జామ్ కూడా రాయమని చెప్తా. అంత పోనీ అక్కర్లేకపోయినా JEE PYQ సాల్వ్ చేయాలి, EBSET PYQ సాల్వ్ చేయండి, నీట్ PYQ. ఇవన్నీ కాకుండా మీరు పబ్లికేషన్స్, డిఫరెంట్ పబ్లికేషన్స్, మీ కాలేజ్ మెటీరియల్, కొన్ని 10 పుస్తకాలమ్మా. కనీసం ఫిజిక్స్ లో నువ్వు ఒక 4-5 బుక్స్ పబ్లికేషన్స్ కవర్ చేసి పక్కన పడేయాలి. కెమిస్ట్రీలో 4-5 బుక్స్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి డన్ అండ్ డస్టెడ్ పక్కన పడేయాలి. 4-5 వెరైటీస్ ఆఫ్ బుక్స్ లో నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అన్ని బుక్స్ కొనుక్కోలేము అన్న వాళ్ళు టన్నుల కంటెంట్ యూట్యూబ్ మనకి గూగుల్లో పడుంది కాబట్టి ఏదో ఒక PDF ఓపెన్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఇది NCERT బేస్డా కాదా, ఇది NCERT మోడల్ అవునా కాదా, ఇలాంటి సొల్లు క్వశ్చన్లు వద్దు. అసలు అలాంటివి ఆపేసేయండి. నీకు ఎలా, ఇది NCERTయా, ఇది NCERTయా కాదా? JEE కూడా NCERT బేస్డే, CUET కూడా NCERT బేస్డే, అన్ని ఎగ్జామ్స్ NCERT బేస్డేనమ్మా. ఈ రోజుల్లో NCERT సిలబస్ వేరు, CBSE సిలబస్ వేరు, JEE సిలబస్ వేరు, నీట్ సిలబస్ వేరు, రాంగ్. అన్ని ఒక్కటే.
సో ఇది ఎన్సీఆర్టీ మోడలా కాదా? ఇలాంటి పనికిమాలిన క్వశ్చన్లు యూట్యూబ్లోనే వస్తాయి. ప్రతి ఒక్కడు ఏదో కొత్తగా మనము వ్యూస్ కోసం ఏదో కొత్తగా వీడియో చేసేయాలి, వస్తాడు ఎవడు ఓన్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ చదివేదే, అన్ని ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్, మళ్ళీ అందులో నీట్కి సెపరేట్ క్వశ్చన్స్, జేఈ సెపరేట్ క్వశ్చన్స్ లేదా ఆ రోజులు పోయే. నీట్ వాళ్ళు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ, పీవైక్యూ సాల్వ్ చేసి తీరాల్సిందే. క్యాలిక్యులేషన్ యాక్యురసీ పెంచుకోవాలి. మల్టిప్లికేషన్లు, డివిజన్లు 10⁻⁵ ఇంటూ 10⁻�6 వస్తే ఎలా సాల్వ్ చేయాలి, 10⁻⁵/0.003 ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, క్విక్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి. ట్రిగ్నోమెట్రీ ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోవాలి. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఇలాంటి డెడికేషన్ అమ్మో ఇన్ని చెయ్యాలా అంటే నీట్ మానేసుకోండి. 20 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళలో నువ్వు ఒకటివి. ప్రిపేర్ అవ్వాలా వద్దా? అవ్వాల్సిందే. సో ఇలాంటి టార్గెట్ పెట్టుకోండి. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు బోలెడని బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. సో ఏదో ఒక పబ్లికేషన్ తీసుకుని మంచి పబ్లికేషన్ చేసేయండి. మీ కాలేజ్ మెటీరియల్ కూడా డన్ అండ్ డస్టెడ్. ఈ బుక్ లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి, ఈ బుక్ లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి, ఇంకో మెటీరియల్ 4-5 మెటీరియల్స్ డన్ అండ్ డస్టెడ్ చేసేయండి అలాంగ్ విత్ జేఈ, పీవైక్యూ. గాట్ ఇట్? సో ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి నా వీడియోలో ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. బట్ కీప్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, డు నాట్ వేస్ట్ యువర్ టైం. ఎవ్రీ డే షెడ్యూల్ ఉండాలి, ఎవ్రీ వీక్ షెడ్యూల్ ఉండాలి. నేనైతే ఏం చెప్తానంటే మీకు ఒక ప్లానర్ తయారు చేసుకోండి. ఒక ప్లానర్ అంటే ఎలా ఉండాలి? ఒక నీట్ స్టూడెంట్ అయినా, జేఈ అయినా, ఎవరైనా కూడా ప్లానర్ అంటే ఎలా ఉండాలి? మీరు ఇలాగా కొన్ని కాలమ్స్ వేసుకోండి. ఇలాగ ఎన్ని కాలమ్స్ వీలైతే అన్ని కాలమ్స్ వేసుకుని చాప్టర్ పేర్లు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, 2వ చాప్టర్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, 3వ చాప్టర్ మోషన్ ఇన్ అ ప్లేన్. ఇది అయిన తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ కి వెళ్ళాను, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కి వెళ్ళాను. అది అయిన తర్వాత కెపాసిటర్స్ చేశాను. సో ఇలాగా మొత్తం అన్ని చాప్టర్ల పేర్లు రాసుకోండి. సేమ్ విత్ ఫిజిక్స్ అండ్ సేమ్ విత్ బయో ఆల్సో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అన్నిటికీ ఇలా మొత్తం చాప్టర్ల పేర్లు రాసుకుంటారు. అలా రాసుకున్నాక ఇలాగా మీరు కాలమ్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇన్ని కాలమ్స్ ఎందుకున్నాయి అంటే ఏం లేదు. ఫస్ట్ రౌండ్ 1 ఎన్ని క్వశ్చన్స్ చేసావు, డే 1 ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 25 క్వశ్చన్స్ చేసావు. డే 2 ఇదే చాప్టర్ లో చేసావా లేదా, వేరే చాప్టర్ లోకి వెళ్ళిపోయావు, వేరే చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్స్ చేసావు, 30 క్వశ్చన్స్ రాసుకో. ఇలా రాసుకున్న తర్వాత డే 1 అయిపోయింది, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7. 1 వీక్ లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ డే 1 చేసావు కదా, మళ్ళా డే 4 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో నుంచి ఒక 30 ప్రాబ్లమ్స్ చేయాలి. రివిజన్ ఇలా ఉంటది. దీనికి మళ్ళీ ఒక 2 days తర్వాత మేబీ 4th డేనే ఇది కూడా రివైజ్ చేసుకున్నావు, 5th డే కెమిస్ట్రీ రివైజ్ చేసుకున్నావు. నువ్వు ప్రతిరోజు ఎన్ని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో దాట్ ఒక చాప్టర్ లో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు. మళ్ళీ సండే ఆర్ సాటర్డే కూర్చుని అట్లీస్ట్ ఈ సండే ఆర్ సాటర్డేకి 3 చాప్టర్లు అయ్యాయి అనుకుందాం. సండే ఆర్ సాటర్డేకి ఇక్కడ ఒక 30 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్ చేసావు అనుకుందాం. మళ్ళీ ఇక్కడ కూర్చుని ఈ 3 చాప్టర్లు మళ్ళీ చేయాల్సిందే. ఇక్కడ ఒక 20 ప్రాబ్లమ్స్, ఇక్కడ 20 ప్రాబ్లమ్స్, ఇక్కడ 20 ప్రాబ్లమ్స్. అప్పుడు నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ చాప్టర్ లో నుంచి నేను 25 + 30 + 20 టోటల్ గా 75 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, విచ్ ఇస్ నో వేర్ సఫిషియంట్. అస్సలు సఫిషియంట్ కాదు. కాకపోతే నీకు క్లారిటీ ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నావు అనేది. సో ఖచ్చితంగా ఒక్కొక్క చాప్టర్ని వీక్ బిగినింగ్ లో, వీక్ మిడ్ లో, వీక్ ఎండ్ లో మళ్ళీ టచ్ చేస్తూనే ఉండాలి. ప్రతిసారి క్లాస్ వినడం కాదు, ఒకసారే క్లాస్ వినటం, 2-3 సార్లు చేసేది ప్రాబ్లమ్స్ మాత్రమే. ఫార్ములా షీట్ పక్కన పెట్టుకోవడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, అంతే. క్లాస్ వినడం ఒకసారే వినాలి, ప్రాబ్లమ్స్ చేయడం 2-3 సార్లు రిపీట్ చేస్తే అప్పుడు రిటెంటివిటీ పెరుగుతుంది. నువ్వు ఒకసారి చేస్తావు, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇదే చాప్టర్కి వస్తే అది అసలు పనికిరాదు, ఇంకా ప్రిపరేషన్ మొత్తం పోయింది. సో చాలా స్ట్రాటజికల్ గా, మంచి డెడికేషన్తో, బాగా ఇది నాది, నేను ఎలా అయినా కొట్టాలి అనే ఒక డెడికేషన్తో, ఒక పట్టుదలతో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీకు ఇంకేమైనా స్ట్రాటజీస్, ప్లానింగ్స్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్. బాయ్ ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్.